చాలా రోజుల తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు పోయేది ఏడికిరా అంటే పని పాట అన్నీ మానుకొని చెట్ల కిందకి పోయి కళ్ళు తాగుదామని చెప్పి బయలుదేరినాం. ఇగో ఈడు ఒక ఇద్దరు ఉన్నారు, నేను ఒకడిని బండి మీద, ఇంకో ఇద్దరు. మొత్తం 5 మంది పోతున్నాం బండ్ల మీద. 3 బండ్లు 5 మంది. ఈ వాడకం మొత్తం మర్చిపోయినా నేను దీన్ని ఎట్లా వాడాలి ఏంది. ఒక బటనే అనుకో, అయినా కూడా రికార్డ్ అవుతుందా లేదా నాకు తెలియదు. ఎందుకంటే నేను మిర్రర్స్ తీసేసిన. ఇక 4 రోజులు సైకి చూస్తారనుకో, ఇక వచ్చిండ్రా ఇడ కూడా ఆది మానవుడు అన్నట్టు చూస్తారు నన్ను. రైట్ రికార్డ్ అవుతుంది స్క్రీన్లో, దీంట్లో చూస్తున్నా. ఇక కెమెరా పెట్టుకొని ఒకటి బయట కనిపించిందంటే అవన్నీ ఇక ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు. మనకంత సీన్ లేదు. 1 ఇయర్ అయింది కొని పెట్టుకొని, కెమెరా గుద్దలో పెట్టుకొని కొన్న, నిజం చెప్పాలంటే. ఎస్, ఇది మాత్రం 100% నిజం. 1 ఇయర్ డ్యూక్ 200 ఉన్నప్పుడు కొన్నా. ఎందుకు గుద్దలో పెట్టుకొని ఉన్నా, సంవత్సరం పాటు గుడ్డు పెడుతుంది అన్నట్టు. మెయిన్ రోడ్ మీద పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అందుకే అగో ముంగట వాళ్ళకి హెల్మెట్ లేదు, వెనకాల వాళ్ళకి కూడా హెల్మెట్ లేదు. గుద్దవాళ్ళగా బరువు అనిపిస్తుంది హెల్మెట్. ఎప్పుడో అమ్మాస్ పుణ్యానికి పెట్టుకుంటే గట్లనే ఉంటుంది, మళ్ళీ ఇంకెట్లుంటుంది. ఇట్లాంటి బండి ఉంటే చాలు, కెమెరా ఉంటే చాలు, గుద్ద దెంగేస్తా, దేశానికి గెలిచేస్తా అనుకుంటారు అందరు. తెలియని విషయం ఏంటంటే ఈఎంఐలు కట్టుకోనికే సరిపోతుంది టైం అంతా. ఇంకా తిరిగా నీకేడు ఉంటుంది రా టైము. రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు, మాట్లాడేస్తా ఉన్నా కానీ లొడలడ. ఎక్కేసినాం అనుకో రోడ్డు. వస్తుంది గాలి. ఆర్ఆర్ కాదు, BMW 310R అని ఏదో ఉంటుంది బండి పేరు. ఈ బండి కొనే ముందు ఆ బండి కూడా చూసిన, నేక్డ్ వర్షన్ BMW G310 G ఏదో ఉంటుంది, సంథింగ్ Gతో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకులే ఇక మనకు పవర్కి మనకు తెలుసు కదా, గుద్ద కింద బండిగా అది రాకెట్ కావాలి మనకి, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నా. మామ పోతుండు, వెరీ గుడ్. బట్ మామ ఫోన్ మాట్లాడుతుండు. షేట్, హెల్మెట్ పెట్టుకున్నావు సరే, ఇంకా పొక్కల ఫోన్ ఇరికిచ్చాడు, హెల్మెట్ పొక్కల చౌకాడ. నేను ఎంత మెల్లగా పోతున్నా ఎందుకురా అంటే, వెనకాల మా వాళ్ళు ఉన్నారు ఇంకో బండి మీద, వాళ్ళు ముందుకు వస్తారేమో అనుకుంటున్నా కానీ ముందుకు వస్తానే లేరాలు. సైకిల్ మీద వస్తురా? లేదు బండి కదా, మరి ఎందుకు ఇంకా వస్తలేరు ముందుకి. సరే, ఈవీ వెహికల్ కూడా వెళ్ళిపోయింది మనల్ని దాటుకొని, మనం పోదాం ఇప్పుడు. బండి కొన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఎందుకు కొన్నాను అనే ఫీలు అస్సలు లేదు. ఒక్కసారి ఇట్లా ఏదైనా మంచి రోడ్ ఎక్కి ఇట్లా అంటే చాలు తెంగేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాను, ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేయను కాబట్టి. ఇంకో ఇప్పుడు ఎట్లా పోతా చూడు, అంతే గుద్ద కింద రాకెట్ అంతే. ఇది బండి కాదు. స్వామి, somebody is calling. చిన్న అంతరాయం కలిగింది, ఫోన్ వచ్చింది, సైడ్కి ఆగి మాట్లాడినా. కానీ మామ లెక్క ఫోన్ చౌకాడ పెట్టుకొని అయితే మాట్లాడతలేను చూడు. ఈ విషయానికి మెచ్చుకోవాలి నన్ను. యాక్చువల్లీ ఐ ఫాలో ద రూల్స్, ఐ ఒబే ద రూల్స్. బాగా ఎక్కువ మాట్లాడేసిన కదా ఇంగ్లీష్. గాల్స్ అప్పుడు వస్తుందా ఏమో, వీడియో చెక్ చేస్తా తర్వాత, అప్పుడు తెలుస్తుంది. మైక్ అయితే మూతికాడనే ఉంది, బాగా ఎక్కువ వచ్చేస్తుందేమో మైక్స్ అప్పుడని నాకు డౌట్. ఇప్పుడు సైడ్కి జరుపుదాం కొంచెం. ఓకే, మైక్ని చక్కగా సెట్ చేయాలి. అసలు హెల్మెట్ సెట్ చేసుకునే సంవత్సరం అయిపోయింది. ఏదో పొడి చేస్తా అనుకున్నా, సరేలే ఇక జిందగీ చూద్దియా
అంటే అర్థం కాలే కదా హిందీ. జీవితం గుద్దెంగేసింది భయ, గుద్దెంగేసింది. ఇంకేం సాధిస్తాం జీవితంలో? ఏం సాధించాల, కొని పెట్టుకున్నాం ఇంట్లో అంతే. ఆ కాన్ఫిడెన్స్ వేరుంటుంది. ఈ బండి నువ్వు ఎటన్నా వంపు, ఇటు వంపు అటు వంపు, పండబెట్టు, లేపు, ఎగరై, ఏమన్నా చెయ్యి, నీ గుద్దలు దమ్ముండి నువ్వు ఎంత చేసినా చెయ్యి, నేను తట్టుకుంటా అంటది బండిది. అట్లాంటి బండి అనమాట. మంచి రోడ్డు, ఫుల్ ట్యాంక్ పెట్రోలు, ఏదో అంటారు చూడు, మంచి వెదరు ఉండాలి. కానీ నేక్డ్ బైక్స్ ఇచ్చే ఆ కిక్కే వేరు. మంచి రైడ్ వేద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా దీని మీద. జిందగీ నన్ను రైడ్ చేస్తుంది, నేను దీన్ని రైడ్ చేయలేకపోతున్నా. అందుకే అసలు నేను ఈ బండి ఎందుకు కొన్నా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ బండి కొన్నది ఎందుకు, చేసేది ఏం పని దీని మీద అని. ఇగో కొన్నప్పుడు నుంచి ఇప్పటికి 1 year దగ్గర ఈ December 27th వస్తే 1 year అయినట్టే బండి కొని. 4290 తిరిగిన. దీంట్లో కనీసం ఒక 20 kilometers కూడా నేను హైవే ఎక్కలే. అంటే ఎటో బోనికి హైవే ఎక్కలే ఇప్పుడు దాకా. పలానా దగ్గరికి పోదాం, రైడ్ కొడదాం అని చెప్పి అంత గల్లీల పొంటే తిప్పడం దీన్ని. వీడియోలు చేస్తా, వ్లాగులు తీస్తా, రైడ్లు కొడతా అనుకొని ఉన్నా. 390cc కావాలి, 200cc పనిచేయదు అని చెప్పి స్పాట్ క్యాష్ పెట్టి డ్యూక్ 200 కొని కూడా ఇది కొన్నా. ఏంది, దాన్ని అమ్మేసి దీన్ని EMI పెట్టుకొని కొన్నా. దెంగిండి దేవుడు దవడకు మళ్ళీ ఇచ్చి. అరే ఎర్రిపూక ఇచ్చింది గుద్ద మూసుకొని వాడుకోకుండా ఎందుకురా నీకు అని. కూసో కొడక సంవత్సరం అని చెప్పి కూర్చుండిపోయినా. సంవత్సరం పాటు ఎట్టూ పోలేకపోతున్నా. పోవాలి, ఇప్పుడన్నా ప్లాన్ చేయాలి. ఇగో ఇట్లాంటి టర్నింగ్లల్లా పడుకోబెట్టు మావా అంటుంది బండి. నువ్వు పండబెట్టు అంటుంది. కార్నరింగ్ ABS అనేది ఒకటి ఉంది కదా, అందుకు వేరే ఉంటుంది ఫన్. ఈ కెమెరా యాంగిల్ ఎట్లుందో మనకు తెలియదు కానీ ఫీల్ మాత్రం బాగుంది రైడ్ చేస్తుంటే. ఇంకా పోరాడు ఉంచిండు, జర స్లో చేద్దాం కావాలని. ఎట్లా చూసిండు ఆడ ఎట్లా చూస్తాడు చూడు పోరాడు నన్ను ఇప్పుడు. అగో నవ్వుతుండు రైడర్. అగో చెయ్యి కూడా చూపిస్తుండు. అగో చిన్న స్మైల్. అందరం ఆడికేంచి వచ్చిన వాళ్ళమే, అందరం ఆడికేంచి వచ్చిన వాళ్ళమే. ఒక మంచి బండి కనిపించి ఇట్లా చూస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే, అంటే ఒక 9th class ఆ టైంలో అయితే నాకు FZ బండి చూస్తే పిచ్చెకి పోయేది అసలు. FZ అప్పుడే డార్క్ నైట్ వర్షన్ రాయల్ బ్లూ కలర్లో అది ఇంపిండు బండి. పిచ్చెక్కిపోతుండే నాకు ఆ బండిని చూస్తే. మా ఇంటి దగ్గర ఒక అన్న కొన్నాడు ఆ బండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే గానే కూర్చుంటుండే బండి కాడ, చూస్తూ ఉంటుండే. ఇంత పెద్దగా ఉంది దీని ట్యాంకు, పెట్రోల్ ఇంత గనం పడుతుందా దీంట్లో, అది ఇది అని చెప్పి. మనకు జీరో నాలెడ్జ్ అప్పుడు బండ్ల గురించి. జస్ట్ చూస్తే మస్తుందిరా ఈ బండి. ఏడ పోతున్నా అంటే స్కూల్కి ఆటోలో పోతుండే, ఆటోలో పోయేటప్పుడు FZ కనిపించగానే అగో బండి అనుకుంటుండే. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు మన సొంత డ్యూక్ 390 ఉంది ఇప్పుడు మన దగ్గర. వచ్చేసి డాగేష్ బాయ్ రోడ్ దాటుతుండే. ఇట్లాంటి ఫీచర్ ఒకటి నా ఒక్కనికే ఉందా లేకపోతే అందరికీ ఉందా తెలియదు. నా దరిద్రం అనాలో ఫీచర్ అనాలో తెలియదు. కానీ నేను కార్లో పోయినా, బండిలో పోయినా, ఏడికి పోయినా సరే, ఇంటికాడ నుంచి జర్ర రోడ్ ఎక్కినా అంటే ఖచ్చితంగా నాకు ఒక కుక్క అనేది అడ్డం వస్తుంది. 100% అడ్డం వస్తుంది. అది 100% అది రాలేదంటేనే నాకు ఏదో తేడా కొడుతుందిరా అనిపిస్తుంది. కానీ వచ్చిందంటే రైట్ వచ్చేసింది, అడ్డం వచ్చేసింది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక కుక్క అడ్డం వస్తుంది, దాన్ని జస్ట్ మిస్ చేసుకొని పోతాను నేను ప్రతిసారి. అంతే, కార్లో పోయినా అంతే, బండి మీద పోయినా అంతే.
లోడ 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 వాగాల. అదే వ్లాగింగ్ అంటే. ఏం చేయాలంటే లోడ లోడ వాగాలి. నాకు రాదు, నాకు సిగ్గు అవుతుంది అంటే దెంగే. నువ్వు ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు అసలు ఎవరు రమ్మన్నాడు నిన్ను వ్లాగింగ్ చేయనికి? దెంగై. నీలాంటి వాళ్ళు దెంగరీడ. లోడ లోడ వాగాల. హ్యూమర్ ఉండాలి. ట్యూమర్ కాదు, బ్రెయిన్ ట్యూమర్ కాదు, హ్యూమర్ అంటే చమత్కారం ఉండాలి మాటల్లో. లోడ లోడ వాగాల. సిగ్గు శరం ఇడిచిపెట్టాల. రోడ్డు ఎక్కాల, గల్లీ తిరగాల, కెమెరా చేతిలో పట్టుకొని ఉండాలి. అది వ్లాగింగ్. ఏదో కెమెరాలో మాట్లాడితే పైసలు సంపాదిస్తుర్రు రవే అనుకుంటారు అందరూ వ్లాగింగ్ చేసే వాళ్ళ గురించి. ఒక వ్లాగర్కి ఎన్ని గుద్దలదం ఉంటుందో, ఎంత గుద్దలదం ఉంటుందో మీకేం తెలుసు. అదిరిపోయిందిలే. చెట్లు కమ్మేసినాయి రోడ్ని మొత్తం. రికార్డ్ అవుతుందా ఇప్పుడన్నా? బయగాన్ కూడా అర్థమవుతలేదు. చూద్దాం. రైట్ అవుతుందిలే. ఒక చిన్న లైట్ వెలుగుతుంది, దాన్ని బట్టి నేను రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఇటువంటి రోడ్లా ఇట్లా స్పీడ్లు కొడితే మస్తు ఉంది కదా. పడతా పడతా పడతా. వ్లాగింగ్ చేసేటోళ్ళు బాగా తిరుగుతారు ఊరంతా అనుకుంటాం, కానీ మనము వాళ్ళు చూసేది తక్కువ ఉంటుంది, మనకు చూపించేది ఎక్కువ ఉంటుంది. అంటే రికార్డింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూడడం కంటే ముందు రికార్డ్ చేయాలి. వాళ్ళ బాధ్యత అది. వాళ్ళు రికార్డ్ చేస్తేనే వాళ్ళకి చూపించగలుగుతారు ఆడియన్స్కి. ముందు ఆడు చూడడం కంటే కెమెరా పెట్టేసుకుంటాడు ఇట్లా ముంగట. కెమెరాలో రికార్డ్ అయిందా లేదా అనుకుంటాడు, కానీ ఆడు దాన్ని చూసిండా, దాన్ని అనుభవించిండా, సీన్ని అక్కడ ఉన్నట్టు. అంటే ఎక్కడైతే వాడు ఉన్నాడో ఆ ప్రెజెన్స్ వానికి తెలియదు, అసలు అర్థం కూడా కాదు వానికి. పోతాడు, రపరప రికార్డ్ చేసుకుంటాడు, వచ్చేస్తాడు అంతే. మంచిగా ఎడిట్ చేసుకొని వీడియో మంచిగా వస్తే వానికి అదే దిల్కుష్ అయిపోతుంది ఒక వ్లాగర్కి. అమ్మయ్య వీడియో మంచిగా వచ్చింది వీడియో అనుకుంటాడు, కానీ అబ్బా నేను బాగా తిరిగినారా, బాగా ఎంజాయ్ చేసినారా అని ఉండదు వ్లాగర్కి, నాకు తెలిసినంత వరకు. మనం ఏమనుకుంటాం, మా ఆయుడు వ్లాగింగ్ చేస్తాడు కానీ మస్తు తిరుగుతాడు, ఇడు గుద్ద వాళ్ళ పైసలు సంపాదిస్తాడు అనుకుంటాం, కానీ ఒక కెమెరానే ఉంటుంది, 1,00,000-2 లక్షలు ఉంటుంది కెమెరా. చక్కగా ఉండాలంటే ఆ కెమెరా. ఆ గోప్రోనే 40,000-45,000 పెట్టుకున్నాను నేను గోప్రో. జస్ట్ బండి మీద పెట్టుకొని తిరిగేది. ఇంకా నీకు సీన్లు మంచిగా చూపించే కెమెరా కావాలంటే ఇంకా బాగుండాలి, అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండాలి. ఈ సీన్లు అంటే మళ్ళీ బిట్లు అనుకోకూరి, సీనరీస్ 4Kలో క్యాప్చర్ చేయాలంటే మెమరీ కార్డులకు గుద్ద జినిగిపోతుంది, పెన్ డ్రైవ్లకు గుద్ద జినిగిపోతుంది. దానికి ల్యాప్టాప్లోకి వేసి ఎడిట్ చేయాలంటే ఇంకా జినుగుతుంది. ఇంత ఉంటుంది కష్టం ఒక వ్లాగర్కి. ఇంకా నేను చాలా తక్కువ చెప్పినలే. ఓకే, ఇప్పుడే బండి పక్కకు ఆపుకొని వీడియో అసలు ఎట్లా వస్తుందా అని చూసుకున్నా. గూదా వాళ్ళకి వస్తుంది, అంటే వీడియో మంచిగా వస్తుంది. ఇట్లా ఆర్గానిక్గా మాట్లాడాలంటే జర కష్టమే. ఎందుకంటే మనం రోజు ఎట్లా మాట్లాడుకుంటాం, అరే అది రాబాయ్, ఇది రాబాయ్, మొడ్డరాబాయ్, అట్లనే వస్తాయి మాటలు. ఆర్గానిక్గా మాట్లాడాలంటే మొత్తం ఏదో నేను బట్టి పట్టుకొని వచ్చి అప్పచెప్తున్నట్టు ఉంటుంది. మొత్తం ఇట్లా చూస్తున్నట్టు వచ్చింది వీడియో. కొంచెం ఇట్లా పైకి చూడాలి, అది కష్టమైపోయాయి హెల్మెట్ పెట్టుకొని. ఈ చిన్న గలీలన్నీ దాటుకొని పోతే మా మామ ఉంటాడు. కళ్ళుకు బాగా అలవాటు పడిపోయి 2022-23 మొత్తం కళ్ళు అంటే ఏం తాగి ఆడేట తిరుగుడు ఏముండదు, జస్ట్ ఇంట్లోకి తెచ్చుకొని, ఇక తెలంగాణ పద్ధతులు తెలుసు కదా, కళ్ళు తెచ్చుకొని అమ్మవారికి శాఖ పెట్టి తాగుడే. భోగారంలో ఉంటాడు మామ. బాగా ఆయన దగ్గరనే కళ్ళు కొని మామ అనుడు అలవాటు అయిపోయింది. అయినా కూడా మనల్ని మామ అంటాడు. ఇటు వస్తే సీనరీ మాత్రం బాగుంటుంది. ఏడెక్కుతావమ్మా ఈడ ఈ బండి మీద, ముసలి ఎక్కుతుందంట ఈ బండి మీద. ఒక్కసారి ఇట్లా అనుకుంటే ఒక్కసారి ఎగిరి బైక్ పోతుంది, ఇక మళ్ళీ పాడే కడతారు ముసలామెకి. అమ్మవారికి బోనం తీస్తారు. ఈ బండ్ల మీద ఏడెక్తారమ్మా, లిఫ్ట్ అడగనికి చూస్తారు, కానీ ఇవ్వాలనే మనస్తత్వం నాకు కూడా ఉంది. ఇగో ఇప్పుడు లిఫ్ట్ అడిగితే ఇవ్వాలని నాకు కూడా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది. కానీ అంత ముసలామని నేను ఎక్కించుకొని నడిపినా అనుకో, నేను ఇక ఎడ దింపాలామని, ఇంటికాడ దింపాలనా శ్మశానం కాడ దింపాలి. నేను ఇది అనకూడదు, అట్లా నేను ఒప్పుకుంటా, అట్లా అనొద్దు. 100% యాక్సెప్ట్ చేస్తా, అనొద్దు. కానీ ఏం చేస్తాం, ఇట్లాంటి బండి మీద అట్లాంటి ముసలామే ఇంపాసిబుల్. అది సారీ పెద్దమ్మ లిఫ్ట్ ఇయ్యనందుకు.
వెళ్ళిపోయారు మన వాళ్ళు, స్పీడ్గా పోతురు. నేనే మీరు వెళ్ళిపోరు, నేను మిమ్మల్ని ఒక్క నిమిషంలో అందుకుంటా అని చెప్పిన. చెప్పు మాట్లాడు. మొత్తం తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా, ఏదో చాప్రీగాన్ లెక్క మాట్లాడుతున్నా. ఆర్గానిక్ మాట్లాడాలి. ఆర్గానిక్ ఎట్లా అంటే, వావ్ ఈ సన్సెట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, నా జీవితంలో ఇలాంటి ఒక సన్సెట్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఇట్లా మాట్లాడాలి వ్లాగ్ తీసేటప్పుడు. కానీ ఇది వ్లాగ్ కాదు కదా, మన ఇష్టం, మనం ఏమన్నా వాగవచ్చు. మంచి ఫీల్ ఇస్తుంది బండి ఇట్లా, ఇది ఓపెన్ చేసినప్పుడల్లా మంచి ఫీల్ వస్తుంది. చిన్నపాటి చెరువు ఎండిపోయినుండే ఇంతకుముందు, మళ్ళీ నీళ్ళు పడ్డట్టున్నాయి. ఇది ఒక చిన్నపాటి చెరువు ఫ్రెండ్స్, చూశారు కదా. పొలం మధ్యలో వేసిండు వీడు కరెంట్ పోల్ పడది. కరెంట్ పోలా అది ఏమంటారు దాన్ని, అది కరెంట్ పోలా, కరెంట్ హై టెన్షన్ వైర్ అయితే తెలుసు, దాన్ని ఏమంటారు వేసినది అన్నాడా. ఐఫిల్ టవర్ 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 ఓకే టవర్ టవర్ కరెంట్ టవర్. కాసేపు ఇటు ఆగుదాం, సీనరీ బాగుంది. వావ్ వాట్ ఎ వావ్. చిన్నపాటి స్నాప్ ఒకటి తగిలిచ్చేద్దాం. లొకేషన్ మాత్రం మా సుందర. చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. చెరువులో చేపలు ఉండకపోతే పాపలు ఉంటారా? ఒక్కసారి నా బండి వ్యూ చూద్దాం ఈ నుంచి. నెక్స్ట్ లెవెల్ ఐడియా ఇది, ఫోటో సైక్ వస్తుంది. బండిని స్నాప్ పెట్టినా మళ్ళీ స్టార్ట్. ఇక వచ్చేసినాం, ఇక ఈయనే ఊరు. కళ్ళు తీసుకున్నామంటే రిటర్న్ కొట్టేయడం ఇక బండి దొరికేతుంది. చూసిరు కదా చెట్లు ఇడా మొత్తం, ఇంకో మొత్తం చెట్లే, కళ్ళు చెట్లే ఉంటాయి మొత్తం. చెరువు గుద్దవల, సారీ మంచి చెరువు ఇది. అరే బాగా నిండిపోయింది కదా చెరువు, మంచిగా చేపలు పడతారు దీంట్లో. పొట్టు ఉంటాయి చేపలు, మస్తు ఉంటుంది చెరువు కానీ చేపలు కానీ సెట్టు. కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ అయిపోతుంది బండికి. అటు ఇటు తెంగేస్తుంది టైరు, ముంగట పోతురు. కంప్లీట్లీ ఆఫ్ రోడింగ్ అయిపోతుంది మన బండికి ఇప్పుడు. టైర్ అటు ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది, వెనకాల టైరు. అంటే స్మూత్ ఉంటుంది కదా, ట్రాక్కి చేసిన టైర్లు కదా, ఈ మట్టిలోకి తీసుకొస్తే అట్లనే పోతాయి. ఏమన్నా పడిపోతామేమో అని భయం వేస్తుంది. బండి మాత్రం పడదు, మేము పడుతుంది. ఆహా ఇట్లాంటి లొకేషన్ ఊర్లో పొంటి వస్తేనే కనిపిస్తాయి ఇట్లాంటి లొకేషన్. నాకు గాడి వావ్, ఎట్టు దింగేస్ ముంగడు చూసినాడు వాళ్ళ స్వామి. ఇంకా లోపలికి పోవాలంట. మామ లోపల ఉన్నాడు ఊర్లో. కొండలు గట్టలు పుట్టలు అన్నీ దాటిపిస్తుండు బండికి. ఇది అబ్బా రాక్స్ కూడా ఎక్కిచ్చేసిన ఆఖరికి బండిని. ఈ టైర్లు ఈ రాక్స్ మీద నాకు తెలిసి అయితే ఖచ్చితంగా గ్రిప్ ఉండవు, ఎందుకంటే స్మూత్ టైర్స్ ఇవి. సక్మని జారిపోతాయి. మట్టిలోనే ఇంతగానం జారిపోతున్నాయి, ఇంకా వీటి మీద ఏముంటాయిలే. అదో వెనకాల టైర్ ఎట్టెట్టు దింగేస్తుంది. కోతులు కూడా 2 కాళ్ళ మీద నిలబడుతున్నాయి. కోతులు 4 కాళ్ళ మీద నడుస్తలేవు. బోరు కొట్టేసింది వాటికి కూడా. అగో అమ్మో, మెల్లగా ఎక్కిరా బాబు. ఏదో మారుమూల ప్రాంతానికి వచ్చినట్టు ఇక్కడ రైడ్ చేస్తుంటే. మొత్తం దీని ఏమంటారు, ఏం రోడ్ అన్నారు? ఘాట్ రోడ్ కాదు, కొండల రోడ్డు, హిల్ స్టేషన్. వావ్, ఇట్లా సీదా స్పీడ్ వచ్చిందంటే దానికి దింగేస్తాడు, నీట్గా వెళ్ళిపోతాడు. బాబా బాబా, అరే దూడలు, అన్ని దూడలే. చీచి దూడలు కాదు రా, అవి మేకలు రా, బాడుకో. అరే ఎటో దిగేస్తున్నాం ఎటో.
మేకలా దూడలా? మేకలే. అయ్యా ఎట్టెట్ట వెళ్ళిపోతున్నాము మొత్తానికి. ఊర్ల పంటి ఊరు కూడా కాదనుకోవాలి, పొలాల్లో పోతున్నాం మొత్తం. అరే కొండముచ్చు, అరే వావ్ ప్లీజ్ కొండముచ్చు. అరే 2 ఉన్నాయిరా, కొండముచ్చులు కూడా వచ్చినాయి ఈరోజు వీడియోలో. రే మెల్లగా సైక్ ఉంది ఎక్స్పీరియన్స్ ఈరోజు. కళ్ళు కోసం అని రావడం ఏమో కానీ. చింటూ కొండముచ్చులు చూసినావా? కొండముచ్చు చూసినావా? దిశా ఇదేదో ఇంకో రోడ్డు. అటు ఇటు వెళ్ళిపోతున్నాం కొండల మీద. మెల్లగా పోవాలి నాయన. వా చేపలు అవన్నీ సౌండ్స్, దాంట్లో వచ్చే ఇవన్నీ సౌండ్సే. కదలికలు, చెరువులో వచ్చే కదలికలు, చేపలే, చిన్న చిన్న చేపలు. లెఫ్ట్. అబ్బా ఏమన్నా స్పాటా, మస్తుంది పో. ఈ పొక్కలకి ఎందుకు వచ్చింది పెద్ద మనిషి? ఉన్నాయేమో ఇడా పొలాలు ఉన్నాయేమో. టర 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 టర. ఈ వీడియో ఒకవేళ నేను పెడితే యూట్యూబ్లో పెడతా, చూసే ముందు జాగ్రత్త. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న బూతులు మాట్లాడినా, సో మరీ టీవీలలో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూడకుండా ఫోన్లో చూడుర్రి. అక్కడక్కడనే చిన్న చిన్న దగ్గరలోనేదే, మరీ ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇక బూతులు కూడా మనం రోజు వింటాం, పొద్దున్న లేస్తే మన ఇంట్లోనే వింటాం. మన అమ్మ నాన్న వీళ్ళు మాట్లాడేవి, అన్న వీళ్ళే ఫుల్ మాట్లాడతారు. కానీ ఏదన్నా బూతు చిన్న వీడియోలనో ఫోన్లనో వీడియోలనో లేకపోతే సినిమాలనో చిన్న బూతు కనిపిస్తే దాన్ని ఇష్యూ చేసేస్తారు. ఇట్లా మాట్లాడిన అని చెప్పి మళ్ళీ థియేటర్ బయటకు వచ్చి మనం అవే మాట్లాడుకుంటాం. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది పరిస్థితి. కారా మొత్తం పోయిందిగా. బాగుంది, టాటూ లెక్క ఉంది. ఒరే వెనకాల వరకే, అది కూడా బంపర్కి వరకే ఉంది అట్లా. ఆయన ఈ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేసి కట్ చేసి యాడ్ చేసి అంత టైం దొరికితే చూద్దాం, దొరికితే చేస్తా, లేకపోతే లైట్ చూద్దాం, చేయడానికి ట్రై చేస్తా. ఏదో ఒకటి పీకాలి అని మనం సామాన్లు అన్నీ కొని పెట్టుకొని ఏం పీకకుండా కూర్చుంటే మంచిగా అనిపించదు. పీకుదాం, ఏదో ఒకటి పీకుదాం. చేస్తా కానీ రైడ్ వీడియోలు నేను ఇట్లా ఆర్గానిక్గా అయితే మాట్లాడలేను, మరీ అన్యాచురల్గా. ఇట్లా గాయస్ చూడండి గాయస్, వావ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్, అట్లయితే మనతో కాదు. ఇట్లా నార్మల్గా నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నానో, జనరల్గా ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే మాట్లాడతా వీడియోలలో కూడా. ఈ అంత గలీజ్గా అయితే రాదు గోప్రో, బెటరే కొంచెం. ఇంకా ఇట్లా లైట్ ఉంటే ఓకే, ఇట్లా లైట్ ఉందంటే ఓకే, కానీ మరి అట్లా చీకట్లో కూడా నాకు ఇప్పుడు అర్థమైపోతుంది ఏమాత్రం వస్తుందని. ఈవీ వెహికల్ ఎట్లా పోతుందో చూడురు అసలు. ఇంకో 70 పోతున్నా నేను, ఆల్మోస్ట్ 60 to 70 మధ్యలో పోతున్నా. ఈవీ నా ముంగటుంది, ఏథర్ మంచి వెహికల్ అసలు. ఏథర్ ఈవీ సెగ్మెంట్లో స్కూటీ కొనుక్కోవాలనుకుంటే జర కాస్ట్లీ, అది చెప్పినా కదా ఫోన్లలో. ఐఫోన్ ఎట్లా కాస్ట్లీ ప్లస్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉంటుందో, ఇది అట్లా కాస్ట్ ఎక్కువ కానీ 0 కంప్లైంట్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్. చూడు ఎట్లా గుంజుకోబోతుందో ఇద్దరు నుండి కూడా. ఈజీగా ఇద్దరు కలిపి ఒక 180 kgs ఉంటారు, ఈజీ ఉంటారు, 180 ప్లస్ ఉంటారు. ప్లస్ 10 లీటర్స్ కళ్ళు డబ్బా ఉంది. అయినా ఎట్లా గుంజుతుంది చూడు, అగో కరెక్ట్ మేనేజ్ చేయడానికి చూస్తా.
అగో 70 చెప్పలే 72 74 పోతుంది ఆ బండి. 90 కొడుతుంది ఆ బండి ఈజీగా, ఇద్దరిని ఎక్కించుకొని కూడా. ఒక్కడే ఉంటే ఇంకా మంచిగా కొడతావు. బ్రేకింగ్ కూడా చూసిరుగా ఇప్పుడు, వైబ్రీ బ్రేక్స్ దానికి కూడా. ఈ బండికి ఏవైతే ఉన్నాయో వైబ్రీ వాళ్ళవి అవే బ్రేక్స్ దానికి కూడా. ఇప్పుడు సడన్ బ్రేక్ ఎట్లా వచ్చింది చూసిరుగా, మంచి బండి ఏతర్ ఈవీలో. నేను ఏం చేస్తుంటానో, నా లైఫ్లో ఏం జరుగుతుందో అది మ్యాక్సిమం ట్రై చేసిన యూట్యూబ్లో పెట్టడానికి. నేను ఫస్ట్ ఏమో వ్లాగ్స్ అనుకున్నా, తర్వాత మోటో వ్లాగ్స్ అనుకున్నా, బైక్ మీద తీసుకున్న బైకు కుదరలేదు. తర్వాత జిమ్కి పోయినా మధ్యలో, ఆల్రెడీ వెళ్తున్నా, సరే జిమ్ వీడియోస్ పెడతాం, ఫిట్నెస్ వీడియోస్ అని చెప్పి అవి పెట్టినా, మళ్ళీ దానికి కూడా బ్రేక్ పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఏం జరిగినా నేను మాత్రం ఆగుతలేను, స్టక్ అయిపోతలేను ఒక దగ్గర. ఏదో ఒకటి చేసి, అంటే చేసేది ఏదైనా సరే కానీ వీడియో చేద్దాము, పెడదాము, ఏదైనా సరే ఫిల్మ్ చేసుకుందాం, మన లైఫ్ని ఫిల్మ్ చేయాలి అనే ఇదైతే ఉంది నాలో. అందుకే ఏం జరిగినా సరే లైఫ్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఏదో ఒకటి మనం ఏం చేస్తున్నామో అది, కానీ దానికి కూడా బ్రేకులు పడుతున్నాయి. ఏం చేస్తాం ఇక. మిడిల్ క్లాస్ వాడు లైఫ్ ఇట్లనే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాడు గుద్ద జింపుకోవాలి సెట్ కావాలంటే. ఈ వీడియోలో ఇంత ఇంకేం లేదు, పెద్ద ఇంట్రో కూడా ఏముండదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్గా. ఎన్నేం నడవ మనతోని ఏదో టైంపాస్కి పెట్టినా, చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇక పోదాం అని మన వాళ్ళు అనేసరికి, సరే చిన్న రైడ్ లెక్క అవుతుంది కదా వీడియో చేస్తే అని చెప్పి పెట్టిన. వీడియోకి టైటిల్ ఏం పెట్టాలో తెలియదు, అసలు ఈ వీడియోలో ఏముందో కూడా నాకు తెలియదు. అంత ఇన్ఫర్మేషన్ నేను ఏమన్నా టెక్ ఛానల్ అమ్మన్నా ఏమన్నా. మ్యాక్సిమం ట్రై చేస్తా రైడ్లు చేయడానికి, చూద్దాం ఎట్లయితుందో. కుదిరిందంటే పక్కా పోతా, పోయిన కాడల్లా ఖచ్చితంగా రైడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికే చూస్తా. టైం కూడా మనకి కలిసి రావాలి, మనం అనుకుంటే అయిపోదు. ఈ వీడియో మీరు మొత్తం చూసిరనుకో థ్యాంక్స్. మీరు మొత్తం చూసినట్లయితే కనుక థ్యాంక్స్. బోరు కొట్టకుండా అయితే ఉంటుందని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే లొడ వాగుతూనే ఉన్నా కదా, బోర్ ఏం కొట్టదులే. నా మాటలు విన్నందుకు థ్యాంక్స్. నెక్స్ట్ ఈ బండి మీద మీకు ఒకవేళ ఈ బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, దీనికి ఇంకా నేను సెకండ్ సర్వీస్ చేపిలే. ఫస్ట్ సర్వీస్ ఒకటే అయింది 1000 కిలోమీటర్స్కి, సెకండ్ సర్వీస్ 8500 కిలోమీటర్స్కి చేపిమన్నారు. అప్పుడు ఆ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, అసలు ఈ బండి ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, నేను ఈ బండి మీద ఏం చేస్తా, నెక్స్ట్ నా లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే, ఈ బండి మీద రైడ్ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చేసి పెట్టు మా, ఏమన్నా ఖర్చు అవుతుందా చెప్పు, పైసలు ఏమన్నా ఖర్చు అవుతాయా, 10 రూపాయలు అకౌంట్లోకి ఎంచి పోతాయి పోవు కదా. అట్లా పడుంటుంది. ఏదన్నా మంచి రైడ్ వీడియో వచ్చిందనుకో, చూడు టైంపాస్ అవుతుంది నీకు కూడా. పొద్దున్న లేస్తే ఏవేవో అడ్డమైన రీల్స్ చూస్తాం మనం, నేను కూడా చూస్తాను, మిమ్మల్ని అంటలేను కానీ నేను కూడా చూస్తాను. జర రైడ్ వీడియోలు కూడా చూసినట్టు ఉంటుంది కదా నీకు కూడా. చేసి పెట్టు, సబ్స్క్రైబ్ చేసి పెట్టు, తర్వాత చూసుకుందాం, మనం కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్. మళ్ళా చాలా నార్మల్గా చెప్పినా కదా రెగ్యులర్గా, ఇప్పుడు జర ఆర్గానిక్గా ట్రై చేస్తా. సో గాయ్స్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కలుద్దాం మామ, బాయ్.